కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. ఇలాంటివి కొన్ని సందర్భాల్లో మనం వింటే జరుగుతాయా జరగవా అన్న అనుమానం కలుగుతుంది. అయితే కళ్ళ ముందు ప్రపంచంలో ప్రతి ఒక్కరు చూస్తుండగా అలాంటిది ఒకటి జరిగింది. చెప్తే మీరు కూడా నమ్మడానికి కొద్దిసేపు పడుతుంది. ఒకసారి మనం కాలంలో వెనక్కి వెళ్ళాము అంటే 2023 వరల్డ్ కప్ గెలిచింది ఆస్ట్రేలియా. ఎవరిపైన? టీమిండియా పైన గెలిచింది. అయితే వరల్డ్ కప్ గెలిచాక ప్రతి ఒక్క టీము సెలబ్రేట్ చేసుకుంటుంది, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ మిచెల్ మార్ష్ అప్పుడు ఆస్ట్రేలియా టీంలో ఒక సభ్యుడు, తను వరల్డ్ కప్ పైన కాలు పెట్టి ఒక పోజ్ ఇచ్చి ఆ ఫోటోని సోషల్ మీడియాలో వదిలాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అతని పైన సీరియస్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఇండియన్స్. అప్పటికే వాళ్ళ చేతుల్లో మనం మ్యాచ్ ఓడిపోయాము, ఆ కోపం ఉంది. అంతేకాకుండా ఇండియా వాళ్ళు గెలుపుని ఒక డిఫరెంట్ వేలో సెలబ్రేట్ చేసుకుంటారు. కప్పుల పైన కాలు పెట్టడాలు అలాంటివి చెయ్యరు. దీంతో అంత పొగరు నీకెందుకని ప్రశ్నించారు. కొంతమంది ఏమో వాళ్ళు కప్పు గెలిచారు, వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకుంటారు అన్నారు. తీరా చూస్తే T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. అదే మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియా T20 టీం కెప్టెన్ అయ్యాడు. అతను వరల్డ్ కప్ ఓడిపోయాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు దానికి లింక్ చేస్తున్నారు. అంత పొగరుతో ఉంటే గెలిచిన కప్పుని కాళ్ళ కింద పెట్టుకుంటే ఇలానే జరుగుతుంది. ఎవ్వరూ వాళ్ళ కర్మల్ని దాటిపోలేరు, అనుభవించాల్సిందే అని అంటున్నారు. అదే టైంలో రోహిత్ శర్మ చేసిన ఇంకొక పనిని దాంతో కంపేర్ చేస్తూ మేం ఇలా ఉంటాం అని అంటున్నారు. అదేంటి అంటే T20 వరల్డ్ కప్ విజయం తర్వాత రోహిత్ శర్మ బర్బుడాస్ పిచ్ పైన ఉన్న కొంచెం మట్టిని తిన్నాడు. అలా ఎందుకు చేశాడో అందరికీ తెలుసు. ఆ ప్లేస్ లో వరల్డ్ కప్ గెలిచాడు కాబట్టి ఒక ఆనందం, ఒక గుర్తు కోసం అలా చేశాడు. ఇలా కేవలం రోహిత్ శర్మ మాత్రమే కాదు, కొంతమంది దిగ్గజ టెన్నిస్ క్రీడాకారులు కూడా వాళ్ళు ఎక్కడైనా ఒక టోర్నమెంట్ గెలిచారు అంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకే ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరు ఏం చేస్తున్నా కొంచెం జాగ్రత్తగా చేయాలి, లేకుంటే తర్వాత ప్రతి దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందే జైషా ఒక విషయాన్ని చెప్పాడు. ఈసారి ఖచ్చితంగా వెస్టిండీస్ లో భారత జెండాను ఎగరవేస్తామని చెప్పి. దానికి గుర్తుగా T20 వరల్డ్ కప్ గెలిచాక రోహిత్ శర్మ గ్రౌండ్ లో టీమిండియా జెండాను పాతాడు. జైషా చెప్పాడు, రోహిత్ శర్మ చేసి చూపించాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.